సో ఇప్పుడు ఇంకొక డైరెక్టర్ సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ క్షణం మూవీ గురించి మాట్లాడడానికి ఇడిదాకా వచ్చినారు కదా. ఇప్పుడు ఈ ఫెస్టివల్కి ఈ రెడ్ లారీ ఫిలిం ఫెస్టివల్కి వచ్చినందుకు ఎట్లా అనిపిస్తుంది? ఏం కథ సార్? మస్తుగా అనిపిస్తుంది, మొత్తం హుషారుగా ఉంది. ఈ సినిమా నేను చిన్నతనంలో చూసా. నేను అప్పుడు షెడ్యూల్ చేసే చిన్న పోరగాండి. ఆ టైంలో చూసిన సినిమా ఇది. ఇప్పటికి కూడా ఇంకా అదే జోష్, అదే హుషారు ఉంది. ఇప్పుడు చాలా దినాల తర్వాత ఇప్పుడు ఈ సినిమా గురించి ఈ జనరేషన్ లో మాట్లాడుతున్నారు కదా. ఈ మధ్యలో చాలా మంది పోరగాళ్ళు అప్పటి సినిమాలైనా కూడా ఇప్పుడు బాగా ఇష్టపడతారు. ఎట్లా అనిపిస్తుంది నీకు మరి? అప్పటి సినిమాలు ఎట్లా తీసేవాళ్ళు అంటే ఇప్పటికీ మాట్లాడుకునేది తీసేవాళ్ళు. ఇప్పటి సినిమాలు రేపు మాట్లాడుకోవడానికి ఉపయోగం లేకుండా ఉన్నాయి. అట్లా అంటే అదొక ఒపీనియన్ లెక్క పడ్డదా మీకు, లేకపోతే నిజంగానే ఒక థీమ్ లేదంటారా? అట్లా కాదు, కొన్ని సినిమాలు ఇప్పటికి కూడా ఉన్నాయి. సీతారామం పడం ఉంది, సినిమా ఉంది, అది ఎప్పటికైనా చూస్తాంగా. బాహుబలి ఉంది, అది ఎప్పటికైనా చూస్తాంగా. కొన్ని సినిమాలు అంతే, అవి ఎప్పటికాలం మనసులో ఉండిపోతాయి. అందుకని ఇట్లా పండగ చేసుకుని, ఫెస్టివల్ అంటే పండగగా, ఇట్లా త్యోహార్ చేసుకుని అన్ని సినిమాలు మళ్ళీ చూసుకుని అందరూ ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు ఈ క్షణం సినిమాలో కొన్ని పాటలు ఉన్నాయి కదా శ్రీదేవి గారి, అట్లా మీకు ఏ పాట బాగా ఇష్టం? అందులో అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈరే ఈ తెల్లవారనివ్వనంతే. ఇంకా మీరు సినిమాలలోకి వచ్చినాక ఈ హీరోయిన్ అంటే బాగా ఇష్టం ఉంటుంది, శ్రీదేవి గురించి బాగుంటుంది. సో అట్లా మీరు బాగా అనుకున్నది ఏంటిది శ్రీదేవి గారి గురించి? శ్రీదేవి గురించి నేను ఏమనుకున్నానంటే, ఇంత గొప్ప యాక్టరు, ఇంత గొప్ప అందగత్తె, ఇంత గొప్ప స్టారు, కనీసం మనకి ఫోటో కూడా ఇవ్వదు, మనం వంక చూడదనుకున్నా. తర్వాత ఫోటో దిగిన ఎట్లా అనిపించింది మరి అప్పుడు? అసలు ఇంటికి వెళ్ళిపోవాలి అనిపించింది, పని అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోవాలి. మీరు ఇక సినిమాలలోకి వచ్చిన తర్వాత గిసొంటి సినిమాలు నాకు ఇష్టం, గిట్లనే తీయాలి అని ఏమన్నా అనుకున్నారా? శివ సినిమా చూసాను, ఇంత గొప్ప సినిమా మళ్ళీ తీయగలమా, ఇలాంటి సినిమాలు తీయాలి అని. శివ ఒకటి, అన్నమయ్య సినిమా ఒకటి, నిన్నే పెళ్ళాడుతో ఒకటి, ఇలాంటి సినిమాలు నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఆర్జీవి గారి గురించి చెప్పు, గిట్లా సినిమాలు తీసిండు కాబట్టి. ఆర్జీవి అనే వ్యక్తి మన మధ్య బతుకుతున్న ఒక గొప్ప మేధావి. ఆయనకి తెలిసిన విషయాలు మనకి ఎవ్వరికీ తెలియవు. మనకు తెలిసిన ప్రతి విషయంలోనే మనకంటే ఎక్కువ జ్ఞానం ఆయనకు ఉంది. సో ఆయన చెప్పినప్పుడు వింటాం, నచ్చకపోతే వదిలేస్తాం. ఎందుకు నచ్చదంటే మనకు అర్థం కాక నచ్చదు, మనకు అర్థమైతే అన్నీ నచ్చుతాయి. ఓ జెంటిల్ మ్యాన్ అంటూ, గొప్ప జెంటిల్ మ్యాన్. థ్యాంక్ యూ సార్. శనార్థులు సారు, నమస్తే. మంచిగా ఉన్నారా? సూపర్గా ఉన్నా. ఇప్పుడు ఈ రెడ్ లారీ ఫిలిం ఫెస్టివల్కి వచ్చినారు కదా, చాలా సినిమాలు ఉన్నాయి ఇక్కడ. అందులో మీరు క్షణం సినిమా గురించి మాట్లాడినారు. అయితే ఇది అప్పట్లో వచ్చింది కదా సినిమా, ఇప్పటి పోరగాళ్ళు కూడా బాగా ఇష్టపడతారు. అంటే అప్పుడున్న సినిమాలు ఇప్పుడు బాగా ఇష్టపడుతున్నారు కదా, ఏమనిపిస్తున్నది? క్షణం అహెడ్ ఆఫ్ టైం ఫిల్మ్. ఇప్పుడే కాదు, ఇంకో 10 ఏళ్ళ తర్వాత కూడా అంతే ఫ్రెష్గా ఉంటాయి. రామ్ గారు ఎప్పుడు కూడా అహెడ్గా ఆలోచిస్తారు కదా. అప్పట్లో అది అంటే ఎప్పుడు చూసినా ఫ్రెష్గా అనిపించే కదా, ఏదో హీరో హీరోయిన్ లవ్ స్టోరీ అలా కాదు కదా. అది ఒక ఇన్సిడెంటల్ మూవీ, చాలా అంటే ఎప్పుడు చూసినా అంతే ఫ్రెష్గా ఉంటుంది అంతే. ఇంకా ఇప్పుడు శ్రీదేవి గారు మన మధ్యలో లేరు కదా, ఆమె తీసిన సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలలో మీకు బాగా ఇష్టమైన సినిమా ఏంటిది? అంటే దీనిలో దేవుడా ఇదైతే చాలా ఇష్టం. క్షణంలో ఆవిడ గురించి ఎంత చెప్తాం, ఏ సినిమా చెప్తే ఆ సినిమా నచ్చుతుంది. ఆవిడ గురించి అంత ఇష్టం, చిన్నప్పటి నుంచి చూసి పెరిగాం కదా. మీరు ఇప్పుడు బాగా పాటలు పాడతారు కదా, శ్రీదేవి సినిమాల గురించి ఒక్క పాట. అది చాలా ఆ పాటలు మేము కాలేజ్ చదివేటప్పుడు చాలా పాడేవాళ్ళం ఈ పాటలు. జామురా తిరి జాబిలమ్మ జోడ పాడన జోరుగాలిలో జాజి కొమ్మ జారనీయవే కలా. చాలా బాగా పాడినారు సారు. ఇప్పుడున్న సినిమాలలో కొన్ని ఉన్నాయి కదా, చాలా మందికి నచ్చుండొచ్చు, నచ్చకుండా బాగా వరకు అయితే రీచ్ అవుతలేవు. ఎందుకంటే ఇప్పుడు రిలీజ్లు ఇవి బాగా అవుతున్నాయి కదా, అప్పటి సినిమాలనే బాగా ఇష్టపడుతున్నారు కదా. అదేం లేదు, బాగుంటే ఎన్నిసార్లు రిలీజ్ చేసినా చూస్తారు, బాగాలేకపోతే ఫస్ట్ టైం తిరిగి పంపించేస్తారు, అంతే సింపుల్. సో అవే మంచిగా ఉన్నాయి, అవే చూస్తున్నారు జనాలు ఇప్పుడున్న జనరేషన్. బాగుంటే ఇప్పుడు రిలీజ్ అయినా, అప్పుడు రిలీజ్ అయినా, ఫ్రెష్ సినిమా అయినా, పాత సినిమా అయినా బాగుంటే మళ్ళీ చూస్తారు.
రామ్ గోపాల్ గారు మూవీలు ఏ సినిమాలు తీసినా కూడా వీ జనాలకు బాగా రీచ్ ఉంటాయి అని అంటారు కదా. సో ఆర్జే సార్ గురించి ఒక చిన్న మాట. శివాకి ముందు శివాకి తర్వాత అంటారు ఇండస్ట్రీ. శివాకి ముందు ఇండస్ట్రీ ఒకలాగా ఉండేది, శివాకి తర్వాత ఇండస్ట్రీ ఒకలాగా అయ్యింది. దానికి కారణం ఎవరు? ఆర్జీవి గారు. అంతే, ఒక మాటలో ఆయన గురించి చెప్పాలంటే. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.